వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఒక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. దానికి నేను ఇలా రైస్ బీడ్స్ తీసుకున్నాను. ఇది మనకి పైతానీ శారీకి బాందినీ ప్రింట్ తోటి ఇది ప్రింట్ చేయించారండి. ఇది మనకి శారీ వచ్చేమో పైతానీ వేరే కలర్లో ఇలా వస్తుంది కదా, దీనికి ఇలా ప్రింట్ చేయించారు. బాగుంది బాందినీ ప్రింట్ తోటి. క్లాత్ కూడా స్మూత్గా, మామూలుగా మనకు పైతానీ అంటే గట్టిగా ఉంటుంది కదా ప్యూర్ది, అలా కాకుండా ఇలా బాందినీ ప్రింట్ పైన చేయించారనమాట. బాగుంది ఇలా. ఓకేనా, దీనికి మనము ఒక మంచి డిజైన్ అయితే చేద్దాము. రైస్ బీడ్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను కొంచెం. వీటితో పాటు మనకి కొన్ని లీవ్స్ కావాలి, 1 mm సైజులో గోల్డ్ బీడ్స్ కూడా కావాలి. ఓకేనా, ఇవి తీసుకున్న తర్వాత టాజిల్స్ వచ్చేసి నేను 2 కలర్స్ కట్ చేసుకున్నాను. ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకోండి, వీలైనంత చిన్నగా, అలా అయితేనే బాగుంటాయి. ఇలా తీసుకున్నా. ఆ తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకోండి నీడిల్కి. తీసుకొని ఫస్ట్ ఒక టాజిల్ అయితే కట్టేసుకోండి. ఇక్కడ నాకు అయిపోయింది, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసేస్తా. ఓకేనా, ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలో అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసిన దగ్గరనే మళ్ళీ ఒక 3 వేసేసుకోండి సేఫ్టీగా. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత దీని పక్కన చిన్న గ్యాప్ తోటి లాక్ చేసేసుకోండి. ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత ఈ రైస్ బీడ్స్ తీసుకోండి. ఒకటి రైస్ బీడ్ తీసుకొని 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని 1 లీఫ్ 1 గోల్డ్ బీడ్. ఇలా తీసుకొని ఈ ఫస్ట్ గోల్డ్ బీడ్లోకి నీడిలు ఇలా మన వైపుగా కుచ్చేసేయండి. అది ఇలా తిరుగుతుంది మనకి. తిరిగిన తర్వాత ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఇలా కొంచెం ఈ షేప్లో పెట్టుకోండి. ఇలా కొంచెం వీక్ అంటే కొంచెం పెద్ద, కొంచెం అంత ఎక్కువగా పెట్టుకోండి ఇలా. ఓకేనా, ఇలా చేసుకున్న తర్వాత లాక్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ కొంచెం ఖాళీ అంటే ఎంటీ లాక్ ఒకటి చేసుకొని మళ్ళీ ఆల్టర్నేటివ్ టాజిల్స్ తీసుకున్నా నేను. ఇలా తీసుకోండి. ఓకేనా, ఈ టాజిల్స్ కుచ్చేటప్పుడు దారాలు మనకి బయట ఉండకుండా చూసుకోండి. ఇలా కుచ్చేస్తుంటాం కదా, ఒక సైడ్ నీడిలు ఇంకో సైడ్ వెళ్తుంటుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే దారాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా లేకుండా కొంచెం చూసుకొని కట్టేసేయండి. ఆ తర్వాత లాక్ చేసేసుకొని మళ్ళీ చిన్న ఎంటీ లాక్ ఒకటి చేసుకొని రైస్ బీడ్ తీసుకొని సేమ్ ఇందాకట్లాగానే 1 2 3 తీసుకొని 2 గోల్డ్ బీడ్స్ 1 లీఫ్ 1 గోల్డ్ బీడ్ ఇలా తీసుకొని దీన్ని కూడా ఇలాగే పెట్టేసేయండి. ఆ తర్వాత ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఇలా కుచ్చేసి లాక్ చేసేసి ఎంటీ లాక్ చేసుకొని ఇంకా ఇది ఇలా కంటిన్యూ చేసుకోవటమే అండి ఈ డిజైన్ వచ్చేసి. దీని తర్వాత మనము ఇంకొక నీడిల్కి కాటన్ థ్రెడ్ తీసుకోండి, 4 లైన్స్ తీసుకోండి సరిపోతుంది, 8 అయినా కూడా పర్వాలేదు. ఓకేనా, నేను ఇంతటితో ఆపేసి నేను మీకు మిగిలిన డిజైన్ చూపిస్తాను. ఈజీ అండి, చేయటము ఈజీ, చూడడానికి కూడా చాలా కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా, కాటన్ థ్రెడ్ తీసుకొని మనకి టాజిల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ 3 వేసేసుకోండి. లాక్ చేసాం కదా, దానికి 3 వేసుకొని మనము రైస్ బీడ్స్ తీసుకున్నాము కొన్ని. ఓకేనా, ఒక రైస్ బీడ్ తీసుకొని ఈ కింద ఉన్నాయి కదా గోల్డ్ 1 పూసకి ఇంకా లీఫ్కి
ఇంకా గోల్డ్కి తీసి మళ్ళీ రైస్ బీడ్కి తీసుకొని ఇక్కడ మనం ఎంటీ లాక్ చేసుకున్నాం కదా, అక్కడ కుచ్చేసి లాక్ చేసేసుకోవటమే. లాక్ చేసుకున్నా పర్వాలేదు, ముడేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత ఇలా టాజల్ లోపల నుంచి తీసి, ఓకేనా, టాజల్ లోపల నుంచి తీసి ఇక్కడ పైకి కుచ్చి మళ్ళీ కిందకి తీయండి. తీసిన తర్వాత ఈ ఎంటీ లాక్ చేసుకున్న దగ్గర ఒక చిన్న గట్టిగా ఉండేటట్లుగా ఒక చిన్న ముడేసేసుకొని ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఈ బీడ్కి ఇంకా లీఫ్కు ఇటువైపు ఉన్న బీడ్కి తీసుకొని ఇంకొక రైస్ బీడ్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న ముడేసేసుకొని అంటే లాక్ టైప్లో మళ్ళీ ఈ టాజల్ నుంచి తీసుకురావడమే. ఇది కూడా ఇలా కంటిన్యూ చేసుకోవడమే. ఇలా రెండోసారి చేసేటప్పుడు పూసలకి తడుతూ కాస్త చికాకు ఉండొచ్చు, కానివ్వండి, డిజైన్ చూసిన తర్వాత ఆ చికాకు పోతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయలే కదా, రెగ్యులర్గా చేసే డిజైన్ అనుకున్నారు కదా మొన్న మనం చేసిన దాని లెక్క. ఎలా ఉంది మన ఐడియా? నాకైతే నచ్చింది కదా, బాగుంది కదా. అదనమాట మన డిజైన్. నాకైతే ఫుల్గా నచ్చేసింది ఈ డిజైన్. అయితే మీరు కూడా ట్రై చేయండి, వేరే బీడ్స్తో అయినా. ఈ రైస్ బీడ్సే కాకపోతే ఈ గోల్డ్ బీడ్స్ అయినా పెట్టి చేసుకోవచ్చండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే ట్రై చేయటం అనంటే ఏదైనా ఒక దానికి కుట్టి డిజైన్ మర్చిపోకుండా ఫోటో తీసి పెట్టుకోమంటున్నా, అంతే, ఏం లేదు. అలా ఉంటే మనకి యూజ్ అవుతాయని. ఏదన్నా ఒక టైంలోని డిజైన్ ఏది తట్టకపోతే మనము వెతుక్కుంటాం కదా ఏది చేద్దామా అనేసి, ఆ టైంలో మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. అందుకని డిజైన్ చూడగానే చూసి వదిలేయకుండా చేసేయండి. చేసేస్తే మీకు కూడా వస్తుంది, చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా చేయొచ్చు. ఓకేనా మరి? ఇంకా ఇవాళకైతే ఈ డిజైన్ ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్త డిజైన్లు అయితే చేసుకొస్తూనే ఉంటాను. ఓకేనా? టైం ఉంటే చాలు, కానీ ఎన్ని డిజైన్స్ అయినా మనం తయారు చేసుకోవచ్చండి. టైం లేని నాడే వీడియో కూడా పెట్టలేకపోతాను, కానీ కొంచెం టైం ఇస్తే మాత్రానికి ఎలాంటి చీరకైనా సరే ఒక మంచి డిజైన్ అయితే నేను రెడీ చేయగలుగుతా. ఓకేనా? అంతే కదా, టైం లేకపోతే ఎవరైనా ఏం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒకసారి డిజైన్ చూపిస్తా. అయిపోయింది నాది కూడా. కొంచెం అల్లినంత వరకు అయితే కుట్టేసిన. ఇది మన డిజైను. ఎలా ఉంది? మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే ఒక పని చేయండి, ఇలా దగ్గరగా ఉంటే మీకు నచ్చలేదు అనుకోండి, మనం చేస్తుంటాం కదా రెగ్యులర్గా 3 టాజల్స్కి ఒక ఇది, 3 టాజల్స్కి ఒక ఇది, అలా చేసేయండి. ఓకేనా? మేబీ నేను కూడా మార్చుతానేమో ఇది, ఎందుకనంటే నేను మార్నింగ్ చేసిన శారీ ఉంది కదా, అదే చిన్న డిజైన్లు చేయమంటారు తక్కువ బీడ్స్ తోటి అనేసి వాళ్ళే అనమాట ఇవి. ఇంత హెవీది
మేబీ ఒప్పుకోకపోవచ్చు. సరే మీకైనా యూజ్ అవుతుంది కదా అనేసి అయితే చేసేసాను. ఓకేనా, త్రీ టాజిల్స్కి ఒకటి పెట్టుకుంటే అయితే సరిపోతుందండి. ఓకేనా, లేదా 2 టాజిల్స్కి అయినా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, ఈ పైతానీ శారీస్ అన్నిటికీ కూడా ఇలా మంచిగా వస్తుంది ప్రింట్. ఈ మధ్యలో ఇట్లా బాందిని అయితే బాందిని వేస్తున్నారు, లేకపోతే ఈ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది కదా, అలా కూడా చేయిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మీకు కొత్త డిజైన్లు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.